వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో మన ముందుకు వచ్చిన చంద్రహాస్ గారు. ఆల్రెడీ మనం పరిచయం చేయాల్సిన పేరు కాదు. హాయ్, నమస్తే స్వామి. స్వామి హాయ్. మీరు బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాతో వస్తారు. ఇందులో క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? ఇందులో క్యారెక్టర్ ఈజ్ పక్కా ప్యూర్ విలేజ్ బాయ్ అండ్ కంప్లీట్లీ ఆపోజిట్ ఫర్ వాట్ ఐ డిడ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్ స్వామి. అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి మీకు ఇద్దరు వాక్ లోనే తెలిసిపోతుంది. ఆ సినిమా బన్నీ నడుస్తున్నాడు, ఈ సినిమాలో బరాబర్ ప్రేమిస్తా హీరో వేరే డిఫరెంట్ గా అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ కాంట్రాస్ట్ అనమాట. రామ్నగర్ బన్నీలో వచ్చేసి క్యారెక్టర్ మీరు చాలా బాగా చేశారు. మీకు సినిమాకు ఒకళ్ళ తక్కువ ఎఫర్ట్ వచ్చిందని మీకు మాత్రం చాలా పేరు వచ్చింది. ఇందులో ఎలాంటి పేరు వస్తుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అని అనుకుంటున్నాను. నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను స్వామి. ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మనం ఎక్స్పెక్టేషన్స్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్. సో మీరు కూడా ఇప్పుడు లైఫ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి, మన పని చేసుకుంటూ పోవాలి, వచ్చేది వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి దేవరా సినిమా వచ్చినప్పుడు తర్వాత మీ సినిమా వచ్చింది. కొంచెం చాలా మంది దేవరా అంటే మీ సినిమా బాగుందని చాలా మంది అన్నారు. మీరు అలా కాదు, దేవరా సినిమా అంత బాగుంది, మా సినిమా కూడా బాగుందని చెప్పారు. ఇప్పుడు మీరు ఏ సినిమాతోనైనా పోటీ పడుతుర్రా, ఇంకా ఏం చేయబోతుంది? అయ్యో నాకు అది ఇంకా తెలియదు స్వామి. అది డేట్ వచ్చినప్పుడు మనకి ఆ రోజు ఏమైనా సినిమాలు ఉంటాయి, లేకపోతే లేదు. అండ్ అంతే స్వామి. అండ్ స్వామి మాల మీరు ఎప్పటి నుంచి చేసుకుంటారో అసలు మీరు చాలా చూసారు లైఫ్లో, అండ్ చాలా ఇన్సల్ట్ చూసారు, చాలా చూసారు. మాల వల్ల ఏం నేర్చుకున్నారు? అసలు మాల అనేది మీరు ఎప్పటి నుంచి చేస్తారు? మాల అనేది నేను చిన్నప్పుడు 2 times చేశాను స్వామి. మళ్ళీ లాస్ట్ 2-3 years నుంచి కూడా వేస్తున్నాను. సో చాలాసార్లు వేసేసి ఉన్నాను ఇప్పటికి. మా డాడీ స్వామి అయితే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో స్వామి వేస్తూ ఉంటారు. మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడితో వీల్ గెట్ కనెక్షన్, గాడ్ క్లోజ్ కనెక్షన్, డౌన్ టు ఎర్త్ అని మంచి జరుగుతుంది స్వామి. ఇట్లా ఫొటోస్ పంపించే మీరు డబ్బులు రిటర్న్ చేస్తా అని చెప్పారు కదా, అప్పుడు చేసినప్పుడు చాలా మంది తీసుకున్న వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇచ్చారు? అసలు తీసుకున్నాక మీరు నిజంగా వేస్తారు అనుకోలేదు అని అన్నారు అందరూ. బట్ నేను చెప్పిన మాట ఇచ్చాను కాబట్టి మాట పైన ఉంటానని చెప్పాను వాళ్ళకి. అంతే సార్, మాట మీద నిలబడతారు కంపల్సరీ. అండ్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అదే స్వామి. ఈ పాటికి నేను ఆల్మోస్ట్ 50 పైన స్టోరీస్ విన్నాను రామ్నగర్ బనీ తర్వాత. ఇంకా ఎక్కువనే విన్నాను. అదే చూస్తున్నాను. నేను ఒక మాట ఇచ్చా కదా హాలీవుడ్ రేంజ్ అని. సో ఆ మాట గురించి నేను ఐమ్ లిజనింగ్. 4 అన్ని కానీ వచ్చేవన్నీ 4 పాటలు 3 ఫైట్లు టైప్లో ఉన్నాయి. అట్లా కాకుండా ఉండేటట్టుగా కాన్సెప్ట్ బేస్డ్గా ఐమ్ సర్చింగ్ ఫర్ ద స్టోరీ. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.